గురువు దైవం వీళ్ళ నలుగురిని మనము గౌరవించాలి, అంతే కదా. ఇప్పుడు అట్ట కాదు, ఇంకో లెక్కేస్తాం. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్ని గురువే. ఇవి రెండో లెక్కేస్తాం. విషయం అర్థమైతే మొత్తం గురువే. గురువే సర్వలోకానం విషజే భవరోగిణాం. చదవాలా మంత్రం మనమా? గురువే సర్వలోకానం విషజే భవరోగిణాం. భవము అనగా ఒక రోగం, పుట్టుక. పుట్టడమే ఒక పెద్ద రోగం. ఇప్పుడు పుట్టుకు లేకుండా చేసుకోవడమే పెద్ద యోగం. పుట్టుకు లేకుండా చేసుకుంటే యోగం, మళ్ళీ పుట్టుకు చేసుకుంటే భోగం. భగవద్గీత స్టార్టింగ్ పద్యం చెప్పినప్పుడు ఘంటసాల కూడా వాడాడు భగవద్గీత గురించి. ఫస్ట్ ఘంటసాల పడినటువంటి పద్యం విషయం భగవద్గీతలో, పర్ధాయ ప్రతిబోధితం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గదితం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసంధామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. భగవద్గీతను పారాయణం చేసి చదివి అర్థం చేసుకొని ఆచరిస్తే భవద్వేషిణి, భవము అనే పుట్టుకను ద్వేషించి దాన్ని లేకుండా చేస్తారు. చెడ్డవాడు మన ఇంటికి వస్తే ఎక్కడ మన పిల్లవాళ్ళు పాడైపోతారని చెప్పేసి మన పెద్దల వాళ్ళని ద్వేషించి అక్కడ దూరం చేస్తారో, ఈ పుట్టుకనే చెడ్డది నీ జోలికి వస్తుందని గురువు ఆ పుట్టుకకు కారణమైనటువంటి కామ క్రోధాధికమైనటువంటి హర్షవర్గాలను ద్వేషించి వాటిని శీఘ్రంగా పక్కన వేసి అంతటా ఉన్నటువంటి దైవం గురించి నీకు తెలియజేస్తాడు. అంతటా ఎక్కడ పోయినా డబ్బు జోబు నిండా కనపడతా అంటే అడగనాల్సిన అవసరం వచ్చిందా? డబ్బు జోబులు లేనప్పుడే మరొకరు అడగనా. ఇక్కడ అంతటా దేవుడు కనుకున్నప్పుడు ఇక బాధపడాల్సిన అవసరం లేదు. అందుకే కుచేలుడు ఎంత కటిక పేదవాడైనా గురు సూచన యందు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమదాయ పూర్ణమేవావశిష్యతే. ఎప్పుడైతే ఆ గురువు దగ్గర మేల్కొన్నాడో, పూర్ణము అనగా బ్రహ్మమే, పరిపూర్ణ పరబ్రహ్మమే. ఆ పరిపూర్ణ పరబ్రహ్మం అర్థమైన తర్వాత అది గొప్పదని తేలింది, జగత్తు మిథ్య అని తేలింది. సత్యం నీ దగ్గర ఉన్నప్పుడు అసత్యం కోసం ఎందుకు మాట్లాడతావు? డూప్లికేట్ నోట్లు 10, ఒరిజినల్ నోట్లు 10, 500 నోట్లు ఇచ్చాను చేతికి. ఎంతసేపు నీ దృష్టి జరిగిన డూప్లికేట్ మీదనే ఉంటుంది, ఒరిజినల్ నోట్ మీద ఉంటుంది. అది ఎడగా పాస్ అవుతుంది. డూప్లికేట్ నోటు మార్చాలంటే నీకు భయం, వాడు కనిపెట్టి ఎడగొడతాడని. సరేనా? మారితే మారా, లేకుంటే దెబ్బది. ఒకవేళ నువ్వు మారకపోయినా కూడా ఎవడో కనిపెడతారు. దాన్ని కనిపెట్టినప్పుడు వాడు ఎవడో వాడు మూర్ఖుడు ఇచ్చింది చెప్తారు. ఆ శాపం నువ్వు వద్దన్న నీ ఖాతాలో వచ్చి పడతారు. అదే మంచి